జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఒక దాడి చేశాడు. దాంట్లో ఎస్సీ కుటుంబానికి సంబంధించిన ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఎస్సీ యాక్ట్ ఏ చట్ట ప్రకారం పెట్టినటువంటి ఆ కేసు, ఎస్సీలు దొంగ కేసులు పెడతారు, తప్పుడు కేసులు పెడతారు. ఎస్సీల పైన చేసినటువంటి దాడులన్నీ కూడా తప్పుడు దాడులు. ఇవన్నీ కూడా ఎస్సీ యాక్ట్ ని అవమానించే విధంగా, దళితుల్ని అవమానించే విధంగా ఈ పర్యటన అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు జడ్జి స్థానంలో గెలిపారు. ఆయన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సంగతి మర్చిపోయారు, పులివెందులకు సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్న సంగతి మర్చిపోయారు, మాజీ ముఖ్యమంత్రి అన్న విషయం కూడా మర్చిపోయారు. ఆ పాత్ర వదిలేసి కేవలం అక్కడ మీడియాని పెట్టుకొని ఎస్సీలని అవమానకరంగా మాట్లాడాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. 5 పాయింట్లు ఏవో చెప్తా ఉన్నారు. వెంకటేష్ గారికి కూడా తెలుసు ఎస్సీ అట్రాసిటీ యాక్ట్స్ లో కత్తి తీసుకొని చంపితేనే అట్రాసిటీ యాక్ట్ కాదు, ఉరిమి చూసి అవమానించినా, ఉమ్మి వేసినా, ఏ విధమైనటువంటి పరుష పదజాలం వాడినా అటువంటి అన్ని కూడా ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కిందకే వస్తాయి. అటువంటి పరిస్థితిలో ఆ ఎస్సీలు పెట్టినటువంటి కేసుని జడ్జిమెంట్ ఇచ్చేయడం అనేది నిజంగా మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడటం అనేది నిజంగా చాలా శోచనీయం.